ఫస్ట్ హైడ్రా ఎన్ కన్వెన్షన్ మీద బయలుదేరినప్పుడు కూల్చివేతలప్పుడు మొదటిగా బయటకు వచ్చి చప్పట్లు కొట్టింది వారేవా అంది మీరే. అదే పొగడ్తా అదే చప్పట్లు ఇప్పుడు కూడా ఉన్నాయా? రఘునందన్ విల్ సపోర్ట్ హైడ్రా. రఘునందన్ ఆ రోజు చప్పట్లు కొట్టిండు, ఈ రోజు కొడతాడు, రేపు కొడతాడు. ఒక వకీల్ సబ్కా న్యాయం ఎవరికైనా ఒకటే, పేదవారికైనా పెద్దలకైనా బిగ్ షాట్స్కైనా. మరి అటువంటప్పుడు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వకుండా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని ఎలా అడుగుతారు అనే క్వశ్చన్కి ఏం చెప్తారు? ఎక్కడైతే చెరువులు కుంటలు కబ్జాలు గురైతా ఉన్నాయో అక్కడ వాటిని విధ్వంసం చేయాల్సింది. నాగార్జున గారు ఏదైతే కోర్టుకి విన్నవించుకుని స్టే తెచ్చుకున్నారో అప్పుడు న్యాయస్థానాన్ని ప్రశ్నించారు మీరు. అప్పుడు వాళ్ళ వైపు నుంచి కొన్ని మాటలు బయటకు వచ్చాయి. ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు? దాంట్లో నేనే నిందితుని లేదా నేనే బాధితుని కాబట్టి వెయిట్ ఫర్ సమ్ టైం. మీరు సురేఖ గారికి సంబంధించి చాలా ఫోటోలు బయటకు వచ్చాయి, దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు, కేసు ఫైల్ చేశారు. వీటి మీద బీఆర్ఎస్ పార్టీ నుండి వివరణ వచ్చిందా? అమ్మకి ఆలికి మధ్యలో తేడా తెలియకుండా ఎవడైనా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. పదేళ్లు పాలించిన గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారు. ఆల్మోస్ట్ మీరొక్కరే పెద్దగా ప్రతిఘటించారు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు వేరే గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఆ గవర్నమెంట్కి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మీరు? వాళ్ళు 10 ఏళ్ళలో ఎంత బదనామయ్యారో నాకు తెలియదు, కానీ వీళ్ళు 10 నెలల్లోనే అంతే బదనామవుతారు. దీప గారు కాదు, బీఆర్ఎస్ కలుస్తా అంటే మీరు కలుపుకోరా? కలుపుకో. తిరుమల లడ్డు విషయంలో రకరకాల ప్రచారాలు, రకరకాల ఆరోపణలు. సమాజాన్ని విడగొట్టాలని, హిందువులను విడగొట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? మీకు మోదీజీ మీద ప్రేమ, లేకపోతే ఆయన ఎవరైనా క్వశ్చన్ చేస్తే కోపమా? రాహుల్ గాంధీ గారి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? అసలు ఆ అమ్మాయి పెళ్ళయిందా, లేకపోతే ఆయన పక్కన ఫోటోలు తీయించుకోవడం ఏంటి? పిల్లలు ఉన్నారా? దీనికి క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పాలి అంటూ ఇంటి వరకు వెళ్ళిన పరిస్థితి చూసాం. షేర్ మార్కెట్లో షేర్లు అమ్ముకునే ఒక దళారి, పక్కా భాషలో ఊరు భాషలో చెప్పాలంటే ఒక బ్రోకరు. నమస్తే, వెల్కమ్ టు టైమ్ టు టాక్. నేను దీప. ఇవాల్టి మన ఇంటర్వ్యూలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రఘునందన్ గారు. నమస్కారం. హైడ్రా మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతుంది. ఫస్ట్ హైడ్రా ఎన్ కన్వెన్షన్ మీద బయలుదేరినప్పుడు కూల్చివేతలప్పుడు మొదటిగా బయటకు వచ్చి చప్పట్లు కొట్టింది వారేవా అంది మీరే. అదే పొగడ్తా అదే చప్పట్లు ఇప్పుడు కూడా ఉన్నాయా? ఎప్పటికీ ఉంటాయి. రఘునందన్ ఉన్నంతసేపు, చెరువులలో కట్టిన కట్టడాలని కూలగొడుతున్నంతసేపు రఘునందన్ విల్ సపోర్ట్. అయితే ఇబ్బంది ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతం పేరిట తీసుకొస్తున్నటువంటి సమయంలో రఘునందన్ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా సూచిస్తున్నటువంటి సూచన ఏంటంటే, నేను ఈ మాట ఎందుకు తీసుకొస్తా ఉన్నా అంటే, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు సబర్మతి తీరాన్ని శుద్ధి చేయలేదా, మీరు కూడా 16,000 మందిని నిర్వాసితుల్ని చేయలేదా అని అడిగారు. నిర్వాసితుల్ని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా ఒక ప్రాజెక్టు కట్టాలనుకున్నా, ఒక మంచి పని చేయాలనుకున్నా కొంతమందికి నష్టంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఆ పాలకుడు ఏం చేయాలి అంటే, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లార్జర్ ఇంట్రెస్ట్లో మూసీ ప్రక్షాళనకి అందరు మద్దతు ఇస్తున్నారు. కానీ ఏమంటున్నారు? ఆ మూసీ పరివాహక ప్రాంతాన్నే తన ఆశగా శ్వాసగా చేసుకొని 2 రేకుల్ని 2 తడకల్ని కట్టుకొని తమ కుటుంబాలను గడుపుతున్న పేదలకి ఒక ఆశ్రయం ఇవ్వమని అడుగుతున్నాడు. రఘునందన్ విల్ సపోర్ట్ హైడ్రా. రఘునందన్ ఆ రోజు చప్పట్లు కొట్టిండు, ఈ రోజు కొడతాడు, రేపు కొడతాడు. కానీ గరీబోని గులగొడుతున్నప్పుడు గరీబోని కూడా న్యాయం చేయమని రఘునందన్ అడుగుతున్నాడు. ఆడ చప్పట్లు కొట్టినప్పుడు రఘునందన్ మంచోడు ఎట్లా అయ్యే? ఈడ తడకలు ఉన్నోనికి, గుడిసెలు ఉన్నోనికి, రేకులు ఉన్నోనికి ముఖ్యమంత్రి అన్నాడు కదా, గా బురదలు ఉంటారా, గా మోరీలు ఉంటారా, గా దోమలు ఉన్న కాడ బతుకుతారా, వాళ్ళు మంచిగా బతకొద్దా? చాలా మంచిగా మాట్లాడాడు ముఖ్యమంత్రి. రఘునందన్ కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు మంచిగా బతకాలంటే గిడ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం పోతుంది జాగా, అలా మనిషికి 100 గజాలి, అలా అదే రేకులేసే ఇల్లో, లేకపోతే ఇందిరమ్మ ఇల్లో, లేకపోతే మీతో ఏం చేత కాకపోతే మాకు చెప్పురు, మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 రూములు వేసి ఇస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లోళ్ళందరికీ ఉప్పల్ల బగాయితో లగాయితో అని వేల వేసుకురు కదా భూములు. ఇక్కడ కోకాపోట్ల 100 కోట్లకు ఎకరం అమ్ముకురు కదా మీరు. గట్లే 100 కోట్లకు ఎకరం పోయే దాంట్లో ఒక 10 ఎకరాలు పక్కకు పెట్టి ఇంకా 150 ఎకరాలు ఉంది. అక్కడ 12,000 కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 12,000 కుటుంబాలకి మనిషికి 100 గజాలు అప్పుడు చెప్పు.
100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న భూమిలో నేను 100 గజాలు ఇచ్చిన గరీబోనికి, గరీబోనికి కూడా కోకాపేటలో మా ప్రభుత్వం ఇల్లు కట్టించిందని చెప్పు. నీకు చేత కాకపోతే జాగా నువ్వు ఇల్లు నేను కట్టిస్తా అని చెప్తున్నా. దిస్ ఈజ్ మై కంటెన్షన్ అండ్ మై కంటెక్స్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ హైడ్రా. కానీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉంటున్నవారో వాళ్ళందరికీ మీరు ఇలా ప్లేసెస్ ఇమ్మని ఇదంతా చెప్తున్నారు. కానీ ఒక వకీల్ సబ్గా న్యాయం ఎవరికైనా ఒకటే, పేదవారికైనా పెద్దలకైనా బిగ్ షాట్స్కైనా. మరి అటువంటప్పుడు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వకుండా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని ఎలా అడుగుతారు అనే క్వశ్చన్కి ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సమాజం తెలియదు, చట్టం తెలియదు, నేను మీరు చదువుకున్నంత చదువుకోలే, ఓ ఆటో డ్రైవర్ని, ఓ ఏలు ముద్రోని, అడ్డ మీద కూలోని, నువ్వు ఆడెందుకు బతుకుతున్నావు అంటే నాకేం లేదు, ఆడ బతుకుతున్నా. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఛానళ్ళల్లో యాంకర్లు, ఓనర్లు, మీరు, మీకు కానూన్ తెలుసు, మీకు వకీళ్ళు తెలుసు, మీరు ఇల్లు కట్టేటప్పుడు కానూన్ ప్రకారం చూసుకొని కట్టుకోవాలి. మీరు ఎఫ్టీఎల్లలో బఫర్లు కట్టి మాకు కూడా స్టేలు ఇవ్వమని మీ కుటుంబ సభ్యులు అయితే పోయి స్టే తెచ్చుకుంటారు. గరీబోనికి అయితే ఏముండదు, రాత్రి జేసీబీలు వస్తాయా? ఇక్కడ నేను డిఫర్ అవుతుంది, వకీల్ సాబ్గా డిఫర్ అవుతుంది. వేరే వాళ్ళకి 30 రోజుల అవకాశం ఎందుకు ఇచ్చినావు? కొందరికి 30 రోజుల అవకాశం ఎందుకు దొరుకుతుంది ప్రభుత్వంలో, కొందరికి 24 గంటలు కూడా టైం ఎందుకు దొరుకుతలేదు? దిస్ ఈస్ ద క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. కరెక్టే, మీరు ఒక క్వశ్చన్ లేవదీశారు. స్టే తీసుకున్నప్పుడు నాగార్జున గారు ఏదైతే కోర్టుకి విన్నవించుకుని స్టే తెచ్చుకున్నారో అప్పుడు న్యాయస్థానాన్ని ప్రశ్నించారు మీరు. అప్పుడు వాళ్ళ వైపు నుంచి కొన్ని మాటలు బయటకు వచ్చాయి. ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు? అది విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులోనే మాట్లాడాలి దీప గారు, బయట మాట్లాడొద్దు. అంటే కోర్టు ధిక్కరణ ఇది అన్నారు కదా. అదే వారు అన్నదాటికి సమాధానం అది కోర్టులోనే ఉంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఏర్లో మాట్లాడడం బాగుండదు. దాంట్లో నేనే నిందితుని లేదా నేనే బాధితుని కాబట్టి వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐల్ ఆన్సర్ ద కోర్ట్, అప్పుడు తర్వాత మాట్లాడు. అదేవిధంగా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న విషయం, మీరు సురేఖ గారికి సంబంధించి చాలా ఫోటోలు బయటకు వచ్చాయి, దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు, కేసు ఫైల్ చేశారు. వీటి మీద బీఆర్ఎస్ పార్టీ నుండి వివరణ వచ్చిందా? మనిషిగా మన సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని విలువల కట్టుబడి బతకాల్సి ఉంటుంది దీప గారు, మీరైనా నేనైనా. ట్రూ. అమ్మకి ఆలికి మధ్యన తేడా తెలియకుండా ఎవడైనా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. మీరు అన్నారు కొండా సురేఖ గారి మీరు ఫోటోలు అన్నారు, అది మేము ఎక్కడో చేసింది కాదు, అక్కడ ఒక పబ్లిక్ ప్లేస్ అది. అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఉన్నాడు, కొండా సురేఖ గారు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి, మా జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి గారు మొదటిసారి మా ప్రాంతానికి వచ్చిండ్రు. నేను ఇంతకుముందు ఇప్పుడు మెదక్ ఎంపీ కంటే ముందు నేను దుబ్బాక నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన. దుబ్బాక అంటేనే నేతన్నలు, 5 మీటర్ల చీరను అగ్గిపెట్టెలో పెట్టిన నేతన్నలు ఉన్నటువంటి గడ్డ. ఆమె ఆ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీమతి కొండా సురేఖ గారు. అక్క మీరు మరి మా ఊరికి వచ్చిండ్రు, మా పద్మశాలి బిడ్డల సమస్యలు వింటారని నేను ఆశపడుతున్నా అక్క అని చెప్పి ఇట్లా నూలు దండ తీసుకొని పోయిన అక్క దగ్గరికి. తను ఏమన్నది, మీ బీజేపీ రంగు ఉన్నాయా అన్న, 2 రంగులు ఉన్నాయా అన్న, 3 రంగులు ఉన్నాయా అన్నది. అక్క 3 రంగులు ఉన్నాయో అన్న, అయితే వెయ్యన్నా అన్నది. సో దాన్ని ఏ సెన్స్లో చూడాలి? అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా, మనుషులా పశువులా? ఈ రెండింటి మధ్యలో తేడా ఉండాలన్నా ఉండకూడదా? దాడికి ఎదురు దాడి అని మాట్లాడితే ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు ఎదురు దాడి చేయాలి అని ఒక సమయం సందర్భం ఉంటుంది. సో నేను అక్కడ మా సమస్యల్ని మీరు అంతకంటే ఒక 4 రోజులు వెనక్కిపోయి చూస్తే ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవం, రఘునందన్ రావు అని ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్న ఇదే మెదక్ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని కలవడానికి అవకాశం దొరికినప్పుడు అదే నూలు పోగుల దండ ఏదైతే శ్రీమతి కొండా సురేఖ గారికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ మంత్రిగా వారు మొట్టమొదటిసారి దుబ్బాకు వచ్చినప్పుడు వేసిందో ఇచ్చిందో అదే దండ నేను గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ఇచ్చినాను. మై ఇంటెన్షన్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరు వచ్చినా చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించమని అడగడానికి ఆ ప్రాంత బిడ్డగా నేను చేసేటువంటి ప్రయత్నం. రైట్. రఘునందన్ గారు, మీరు దండ వేసింది నేను క్వశ్చన్ చేయట్లేదు. ఆ జరిగిన ఇష్యూ ఇంత పెద్దదైంది, ఇది వేరే రకంగా ట్రోల్స్కి గురైంది కాబట్టి దీని గురించి ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా బీఆర్ఎస్ నుండి? మీకేమైనా వాళ్ళ నుండి ఒక ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు అందులో దుబ్బాక ఎమ్మెల్యే గారు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇద్దరు జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం, జరగాల్సింది కాదని అది మాట్లాడినట్టున్నారు. అట్లే కేటీఆర్ అనేటువంటి యువరాజు కూడా మాట్లాడుంటే పంచాయతీ ఎండ్ అయ్యేది. మరి నన్ను ట్రోల్ చేసిన రోజు, మా చెల్లెని ట్రోల్ చేసిన రోజు, మమ్మల్ని ట్రోల్ చేసిన రోజు ఏడిపోయింది అని ఎదురు ప్రశ్న మొదలైనప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని మీరు ఒకటంటే నేను ఒకటి అనకుండా ఉంటాను దీప గారు. అట్లే అన్నారు అంతే. దాని గురించి ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాబాహల్యంలో దాని గురించి జరగాల్సినంత చర్చ జరుగుతూనే ఉంది దీప గారు. ప్రజలు విఘ్నులు, మీకంటే నాకంటే, సరేనా మీకంటే నాకు తెలియదు కానీ నాకంటే ప్రజలు తెలివికల్లోని నేను అనుకుంటాను.
కానీ ప్రజలు తీర్పు ఇస్తారు సమయం సందర్భం వచ్చినప్పుడు. రైట్. మీరు పదే పదే కేటీఆర్ గారిని యువరాజు అని నేను సంబోధిస్తుంటారు. చెప్పలేదు, ఇప్పుడు వాళ్ళే కాదు, చెప్పుకున్నారు. ఇప్పుడు కాదు, వాళ్ళే ప్రెస్ చెప్పుకున్నారు. మీట్స్ లో కూడా మాట్లాడుతుంటారు. ఎందుకు ఆ యువరాజు అనే ట్యాగ్ ఆయనే లైన్ ఆయనకి చెప్పుకుంటాడు. ఇవ్వాల్సి వచ్చిందా లేకపోతే ఆయనే చెప్పుకుంటాడు కదా, ఏమని? ముఖ్యమంత్రి కాకుండా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాయనకి ఇచ్చినట్టు, ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు వెనక ముంగట ఎస్కాట్లు, ప్రోటోకాల్లు, ఇవి అవి అంబులెన్స్లు పెట్టుకొని తిరిగిండు కదా. ఇక భవిష్యత్తులో నేనే రాజు అవుతా అనుకున్నాడు, వాళ్ళ నాయన ఈ దేశానికి రాజు అనుకున్నాడు. ఆయననే హిమ్సెల్ఫ్ ఎక్స్పోజ్డ్. బాకాలు ఊదేటోళ్ళు, భజన చేసేటోళ్ళు చాలా మంది ఆయన యువరాజు, వాళ్ళ నాయన రాజు, ఈయన యువరాజు అని రాసిందే చెప్తున్నా కదా. మీకెందుకు కోపం వస్తుంది? ఉన్నది ఉన్నట్టు అంటే ఇది మీకెందుకు కోపం? కోపం కాదు, అసలు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి? యువరాజు అనే ట్యాగ్ లైన్ ఆయనే మీరు కదా, ఇచ్చారా? ఆయనే పెట్టుకున్నట్టు. ఆయనే పెట్టుకున్నారు. వాళ్ళ వంది మాగదిలో చెప్పిర్రు, మావాడిగా యువరాజు జిందాబాద్, యువరాజు జిందాబాద్ అంటే తీసుకుపోయి మూసిలో వారేసిరు యువరాజుని. దానికి మేమేం చేస్తాం? రైట్. మెదక్ ఎంపీగా ఇంకా మెదక్కి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఎలాంటి వాటి కోసం మీరు కృషి చేస్తారు? గత పార్లమెంట్ సభ్యుల కంటే భిన్నంగా పనిచేస్తానని అయితే ఒకటి మాటిస్తాను. కష్టకాలంలో నాకు అండగా నిలబడి నన్ను నిలబెట్టి 100 కోట్ల రూపాయల డబ్బులు పంచినా, మేమే గెలుస్తామనేటువంటి అహంకారపూరితంగా బిహేవ్ చేసినా, నా మీద విశ్వాసంతో ఒక అక్క, ఒక చెల్లె లేదా ఒక తల్లి, రఘు అంటే మా బిడ్డ, మా గరీబోళ్ళ బిడ్డ, మాకు సమస్య వస్తే మాట్లాడతాడు, మా గొంతుగా నిలబడతాడని ఏ విశ్వాసంతో అయితే మెదక్ నియోజకవర్గ ఓటర్లు నన్ను గెలిపించారో ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని అంతే పెంచుతాను. ఈ నియోజకవర్గం లోపల వాళ్ళు ఆశించిన రీతిలో అభివృద్ధి చేస్తాను. అలాగే ఈ మధ్య మాట్లాడుతూ సదాశివపేట్, సంగారెడ్డికి కూడా హైడ్రా రావాలి, అక్కడ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని మాట్లాడారు. అంటే మీరు అబ్జర్వ్ నిజామాబాద్కి, చేసింది కరీంనగర్కి, వరంగల్ కూడా రావాలి. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు హైడ్రా రావాల్సిందే. ఎక్కడైతే చెరువులు, కుంటలు కబ్జాలు గురైతా ఉన్నాయో అక్కడ వాటిని విధ్వంసం చేయాల్సిందే. దాంట్లో సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఉందా, అసదుద్దీన్ ఓవైసీది ఉందా, మంత్రి మల్లారెడ్డిది ఉందా, మాజీ మంత్రి మల్లారెడ్డిది ఉందా, లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే వారెవరు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిది ఉందా, నాకు సంబంధం లేదు. నాకు వ్యక్తులతో సంబంధం లేదు. నా భాగ్యనగరంగా విరాజిల్లాలని కోరుకుంటున్నా. ఈ భాగ్యనగరంలో ఉండే ప్రజలకి వాయనాడు లెక్క కష్టం రావద్దని కోరుకుంటున్నా. ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క మనం చూస్తున్నాగా బంగ్లాల నీళ్ళలో కొట్టుకపోవద్దని కోరుకుంటున్నా. భావితరం బాగుండాలని కోరుకుంటున్నా. నా భాగ్యనగరం విశ్వనగరమై విరాజిల్లాలని కోరుకుంటున్నా. మీ కర్మ, అడ్డం వచ్చిన వాళ్ళ కర్మ, దానికి నేనేం చేస్తాను? రైట్. రైతులకు సంబంధించి దీక్షలో పాల్గొన్నారు, మాట్లాడారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో? సో బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైతన్నకున్న కష్టాలు ఈ దేశంలో ఎవరికి లేదు. జనరల్గా నేను అనుకుంటే ఆడపిల్లలకి ఎక్కువ కష్టాలు ఉంటాయని అనుకుంటాను. పుట్టి పెరుగుతున్నప్పుడు ఆడపిల్ల అనుక్షణం రకరకాలైనటువంటి వివక్షలు, ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగి వస్తే తల్లి అనుకుంటాను. ఆడపిల్లకి ఎన్ని కష్టాలు ఉన్నాయి సమాజంలో, రైతన్నకు కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు బాగున్నారు, ఇట్లున్నారు, అట్లున్నారు అనుకుంటారు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆడపిల్లల కష్టాలు ఎట్లున్నాయో రైతన్న కష్టం కూడా అట్లే ఉంది. భూమి ఎట్లయితే మనల్ని భరిస్తుందో అట్లా రైతన్న అనేక కష్టాలని భరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి 24 గంటల కరెంటు, రైతులకు అందాల్సిన సమయంలో ఎరువులు అందకపోవడం, పంట చేతికి వచ్చి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీద కల్లాలు వేసుకొని పోసుకుంటే 4 రోజుల దాకా ఆ కల్లాలలో వడ్లు కొనకపోవడం, కొన్న వడ్లని అప్పుడు 40 కిలోలు జోకాల్సిన వడ్లని 44 కిలోలు జోకడం, 44 కిలోలు జోకిన వడ్లని రైస్ మిల్కి పంపిస్తాయనే తేమున్నదని 4 రోజులు అక్కడ నిలబెట్టడం, 4 రోజులు నిలబెట్టి ఇంకో 4 కిలోలు తగ్గిస్తా అనడం. ఇట్లా రైతుకున్న కష్టం, పుట్టెడు దుఃఖం రైతు. ఇంతకు ముందు 10 ఏళ్ళు పాలించిన గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారు. ఆల్మోస్ట్ మీరొక్కరే పెద్దగా ప్రతిఘటించారు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు వేరే గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఆ గవర్నమెంట్కి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మీరు? సో దొందే ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బోర్స్, అంతే. ఎవరు నచ్చలేదు, ఎవరు రూలింగ్ నచ్చలేదు. సో నచ్చలేదని చెప్ప నేను, నచ్చలేదని అంత వేగ్ స్టేట్మెంట్ ఇవ్వలేను నేను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మనుషుల్ని మనుషులుగా చూడలేదు, మనుషుల్ని మనుషులుగా గౌరవించలేదు. కనీసం శాసనసభ్యులు, ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలవాలంటే కలిసే పరిస్థితి లేదు. గద్దర్కు గేటు కుల్లాగాలే, కోదండరామ్ని కుక్కతోటి పోల్చిర్రు. అహంకారం ఎంత కళ్ళకి నెత్తికెక్కిందంటే నై తెలంగాణ అన్న వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు, జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ గేటు బయట ఉంచిర్రు. ఈ అహంకారం మంచిది కాదని కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పిండ్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాగానే ఇది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, దీనికి సిఆర్ఎస్ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి మీరు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటే మంచి ఇస్తారని పంపించిండ్రు. సో అది అహంకారపూరితంగా అట్లా ప్రజలకి దూరం అయిపోయి వాళ్ళంతలో వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరుకుంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో బాగా చేస్తుందని ఆశలు, ఆలోచనలతోటి ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు అట్లా ఆగమైపోతే వాళ్ళు 10 ఏళ్ళలో ఎంత బదనామయ్యారో నాకు తెలియదు, కానీ వీళ్ళు 10 నెలల్లోనే అంతే బదనామవుతారు. దీప గారు, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో ఒక నానుడు చెప్తారు, గతి లేకుంటే సంసారం చేయొచ్చు, కారం మెతుకులైనా దీన్ని బతుకోవచ్చు, ఆలుమొగలు ఇద్దరు మంచిగా ఉంటే. కానీ శృతి లేదనుకో ఆ సంసారం ముందుకు సాగదు. ఇవాళ రేవంత్ రెడ్డికి వాళ్ళ క్యాబినెట్కి మధ్యన శృతి లేదు అని కనబడుతుంది.
ఒక మంత్రికి ఇంకొక మంత్రికి మధ్యన, ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల మధ్యన సమన్వయ లోపం ఉంది. ఫైనాన్స్ శాఖ చెక్కులు ఇస్తుంది, టోకన్లు ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ పైసలు లేవని చెక్కులు ఆపుతాడు. ఎట్లయితుంది ఇట్లా లెక్క? అసలు మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మనం ఎన్ని చెక్కులు ఇవ్వచ్చు, ఎన్ని టోకన్లు ఇవ్వచ్చు అనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ద క్యాబినెట్. ముఖ్యమంత్రి ఒకటి అంటాడు, మంత్రులు ఇంకోటి అంటారు. అన్ని విషయాల్లో చూడండి, రైతు రుణమాఫీ విషయంలో కూడా 4 మంత్రులు 4 రకాలుగా మాట్లాడతారు. కాళేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, మంత్రులు ఒకటి మాట్లాడతారు. ఇది సమన్వయ లోపం అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారా? మీకు ఎట్లా కనిపిస్తుంది? సమన్వయ లోపమే. చాలా మంది ఏమంటున్నారంటే, నేను ముఖ్యమంత్రి కావాల్సిన నా జాగాలు ఆయన అయ్యిండు, ఆయనని ఎప్పుడు దించుదాం, నేను ఎప్పుడు అయిదామని చూస్తున్నారు. అట్లుంటుందా? వచ్చిన 5 ఏళ్ళు సరిగా పరిపాలించి మళ్ళీ వాళ్ళ ప్రజల మెప్పు పొందాలని ఆలోచించాలి. కానీ మీకు ఆ యాసనే లేదు, ఆ దాసనే లేదు. ఎంతసేపు వాడిని పోయినోని తిడితే నీకేమవుతుంది? ఆ పోయినోడు కూడా అంతకుముందు వాళ్ళని తిట్టి 10 ఏళ్ళు బతికిండు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే పని చేస్తుంటే ప్రజలు ఏం ఆలోచిస్తారనేది ఆలోచించుకోవాలి. నచ్చుడు నచ్చకపోవడం వ్యక్తిగతాలు వేరు. మనం రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని, మనం మాట్లాడుతుంది ప్రజల కోసం, ప్రజల గురించి మాట్లాడాలి. పాతోడు ఏం చేసిండు, కొత్తోడు ఏం చేసిండు అనేది కంపారిజన్ అయితే కషీర్కాడ చేస్తారు కదా ఊర్లలో జనం. అప్పుడు జనం ఆవేదన చెప్తున్నా నేను. వాడు అహంకారంతో పోగొట్టుకున్నాడు, వీడికేమో శృతి లేకుండా పోగొట్టుకుంటున్నాడు అని చెప్తున్నాడు జనం. ఈ రెండింటికి ప్రత్యామ్నాయం మేమే, అధికారంలోకి వచ్చేది మేమే, పాలించేది కూడా మేమే అనేది నేను చెప్పదలుచుకున్న అంశం. రైట్. అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు టీఆర్ఎస్ అనుకోండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారే కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కనిపించట్లేదు, ప్రెస్ మీట్ లేదు, ఆయన అట్లీస్ట్ లేఖ విడుదల చేయడం ఇట్లాంటివి కూడా కనిపించలేదు. అంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇంతకు ముందున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాయో దానికి భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సినారియోని ఎట్లా చూస్తారు? బాబు అమర్దులు రోజు పోటీ పడుతున్నారు కదా. ఒకరోజు ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారి ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. అట్లా నౌ ద కాంపిటీషన్ ఈజ్ నాట్ బిట్వీన్ రూలింగ్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్. ద కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ బావ అండ్ బామ్మరిది. బావది ఎంత పెద్దగా వచ్చింది వార్త, బామ్మరిది ఎంత పెద్దగా వచ్చింది, ఏ టీవీ వాళ్ళు ఎంత చూపెట్టిరు, ఇది ఎంత చూపెట్టిరు, దీన్ని ఎంతమంది చూసిరు, దీన్ని ఎంతమంది చూసిరు, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు తప్పితే వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల ఏముంది వాళ్ళకి? ఎంతసేపు అధికారంలోకి ఎట్లా రావాలని ఈయన చూస్తాడు, బావ కాళ్ళు ఎట్లా గుంజాలని ఆయన చూస్తాడు, బామ్మరిది కాళ్ళు ఎట్లా గుంజాలని ఈయన చూస్తాడు. వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుకుంటారు అనుకుంటారా? వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరు తప్పితే టీఆర్ఎస్ ఎక్కడుంది, బీఆర్ఎస్ ఎక్కడుంది? ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిర్రు, ఈ ఇద్దరు ఇట్లలో కూడా ఒకరు సిఆర్ఎస్ తీసుకోవాల్సిందే, ఇంకా మిగిలేదంటూ ఒకటే మిగులుతాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటోంది ఆల్రెడీ రావాల్సినంత వ్యతిరేకత వచ్చేసింది, మేము పెద్దగా కష్టపడకుండానే ఆల్రెడీ కేసీఆర్ సీఎం గా రావాలని మళ్ళీ ప్రజలు ఆలోచిస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చూస్తారు? సో నాకైతే నేను సైన్స్ టీచర్గా హైబర్నేషన్ అనే ఒక స్టేజ్ గురించి చెప్తాను. మంచు కురుస్తున్నప్పుడు కొన్ని జంతువులు మంచులో దాక్కుంటాయి, మంచు గడగట్టిన రోజులు అవి బయటికి రావు, దాన్ని హైబర్నేషన్ పీరియడ్ అని చెప్తారు సైన్స్లో. అట్లా కేసీఆర్ ఎక్కడ దాక్కున్నాడేమో నాకు తెలియదు. ఏం మాట్లాడతారు మీరు చెప్పారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడిగా, 10 ఏళ్ళు తెలంగాణను పాలించిన నాయకుడిగా ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు రావద్దా? నీ కొడుకు ఎందుకు, నీ అల్లుడు ఎందుకు, నువ్వెందుకు వస్తలేవు? బాధ్యత ఉండాలి కదా. సో వాళ్ళ కళలన్నీ పగటి కళలే. 3వసారికి వెళ్తామని మాట్లాడారు, అట్లే మాట్లాడారు, అహంకారపూరితంగా మాట్లాడినరు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళు ఇంకా 4.5 ఏళ్ళు ఈ పార్టీ నడుపుతారని అనిపిస్తుందా మీకు? ఐ డోంట్ ఫీల్. నాకైతే నమ్మకమే లేదు. బీఆర్ఎస్ ఇంకొక 4 ఏళ్ళు ఉంటుంది బతుకుతుందనే విశ్వాసం కూడా లేదు నాకు. బతికి బట్టగట్టాలి కదా మళ్ళీ ఎలక్షన్లకు పోటీ చేయాలంటే. అప్పటిదాకా ఉండేది ఎవరు, పోయేది ఎవరు? బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది బీజేపీలో అనే నమ్మకం ఉందా మీకేమైనా? సో తెలంగాణలో ఉండేటువంటి మన టీవీ ఛానల్ మిత్రులకి పైత్యం ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లం పసుపు తినడు బంద్ చేసిర్రు, బాగా ఎండిపోయిన డబల్ రొట్టెలు, బన్నులు, పిజ్జాలు, బర్గర్లు తినడు అలవాటు పడ్డారు. అందుకని మీ కడుపులో పైత్యం ఎక్కువైంది అని చెప్తున్నాం. ఎప్పుడైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందా? 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయ్యిండు, గల్లీలో హరీష్ రావు మంత్రి అయ్యిండు. అయినా కాలేదా? ఈడ 6 మంత్రులు అయ్యారు, ఆడ 2 మంత్రులు అయినరా? ఆఖరికి నిన్న కాక మొన్న రాష్ట్రపతికి ఎన్నికలు వస్తే మేము ఒక గిరిజన బిడ్డకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఆయన తీసుకొచ్చి ఒంటెల మీద, గుర్రాల మీద, గాడిదల మీద ఊరేగించి తిరగలేదా బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ? ఇదే కేసీఆర్ అనే ముఖ్యమంత్రి. కాదు, బీఆర్ఎస్ కలుస్తా అంటే మీరు కలుపుకోరా? కలుపుకోము. క్లారిటీ ఉంది, 100% నాకుంది క్లారిటీ. మీడియాకి లేకపోతే నేనేం చేయాలి? మీడియా క్లారిటీ మీ నుండే రావాలి. స్పష్టంగా చెప్తున్నాను. మీడియా ఎప్పుడు కథనాలు సృష్టించదు, అడిగిన వాటిని ప్రచురిస్తుంది. మీ సొంత ప్రయోగాల్ని మా మీద రుద్దుతున్నారు కదా. మీకేదో అడిగిన తర్వాతనే ప్రచురిస్తారు, మీకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప మీరంటే మీరు కాదు. మీడియా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేసినాయి, ఎప్పుడు కలిసి పనిచేసినాయి? టీఆర్ఎస్ పుట్టినాటి నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ అయినాక ప్రెసిడెంట్ ఎలక్షన్ల దాకా, నిన్న కాక మొన్నటి దాకా కలిసింది ఎవరితోటి?
నడుస్తుంది ఎవరితోటి? కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే బీఆర్ఎస్లోకి పోతారు, బీఆర్ఎస్ వాళ్ళకి వెళ్తే కాంగ్రెస్లోకి పోతారు కదా. మధ్యలో బీజేపీ విలీనం ఏంది? ఈ ముచ్చట ఎడికెళ్ళి వస్తుంది ఇదంతా. అందుకనే కొంచెం ఎక్కువ అవుతుంది మన వాళ్ళు. కొంచెం అల్లం పసుపులు ఇవ్వమని చెప్పి ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను నేను. ఇంకా లడ్డూ విషయం మాట్లాడాలి. తిరుమల లడ్డూ విషయంలో రకరకాల ప్రచారాలు, రకరకాల ఆరోపణలు. అయితే మొన్న ఈ మధ్య మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిన్ననే క్లియర్ గా. నిన్ననే ఎస్. నేను ఎవరి పేరు తీయలేదు. నా మత విశ్వాసాలని దెబ్బతీయకండి అని అడుగుతున్నాను. లడ్డు పవిత్రతని కాపాడండి అంటున్నా. అది చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ కాదు. అది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క ఆకాంక్ష, ఆశ, విశ్వాసం. అది వెంకటేశ్వర స్వామి అనేటువంటి దేవుడు ఒక విశ్వాసం, ప్రజల విశ్వాసం. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని దెబ్బకొట్టేటువంటి నైతిక హక్కు ఎవరికి లేదు అని చెప్తున్నా. దాంట్లో సుప్రీంకోర్టు కొంచెం తొందరగా జడ్జిమెంట్ ఇచ్చింది, సిట్ వేసింది. ఆ సిట్ తొందరగా ఇన్వెస్ట్ చేసి దాన్ని దోషుల్ని తేల్చాలి. ప్రసాదం మీద ఎక్కువ రోజులు పంచాయతీ నడవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. కరెక్ట్. అది మాత్రమే కాకుండా డిక్లరేషన్ గురించి మాట్లాడారు. ఇది ఇప్పుడుది కాదు, ఏ ప్రభుత్వానికి కాదు, చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకరు ప్రవేశపెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. టీటీడీ అనే ఒక స్వతంత్ర ఏజెన్సీ, అది ఒక సంస్థ. అది ఆ సంస్థ కొన్ని రూల్స్ పెట్టుకుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఆ రూల్స్ ని పాటించాలి కదా. టీటీడీ రఘునందన్ రావు మార్చేది కాదు, చంద్రబాబు నాయుడు గారు మార్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చింది కాదు. దాని గైడ్ లైన్స్ ని ఫాలో కండి. అక్కడ ఉన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అంటున్నాం. దానికి ఇబ్బంది ఏముంది? వెంకటేశ్వర స్వామిని నమ్ముతా అని చెప్పలే ఆయన. నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటా అన్నాడు. చదువుకొని ఎవరు వద్దన్నారు? మీరు బైబిల్ చదివితే మేము వద్దన్నామా? వెన్ యూ ఆర్ కమింగ్ టు లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ ప్రొసీజర్స్ అన్నాం. ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వమని అడిగితే తప్ప ఎట్లయితే? మీరు చెప్పురు తప్ప? అది తప్పేం కాదు. యాంకర్కి పోవాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. యాంకర్ పద్ధతులతో యాంకర్ని ఇది చేస్తారు. యాంకర్ పద్ధతులు కాకుండా నేను రోడ్డు మీద నడుచుకుంటే వార్తలు చదువుతా అంటే ఎట్లయితుంది? కానీ అదే విషయంలో ఇంకో మాట కూడా మాట్లాడారు మీరు. దళితుల విషయంలో మీరు మాట్లాడకండి, దళితుల్ని తీసుకురావద్దు, దళితులు తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది? దళితుని ముఖ్యమంత్రి చేసినవా? దళితులకు రాజ్యసభ ఇచ్చినవా? ఏం చేసినావు నువ్వు? ఏడికెళ్ళి తీసుకొచ్చినావు దళితుల పంచాయతీ? ఎందుకు దళితుల పంచాయతీని తీసుకొస్తున్నావు? సమాజాన్ని విడగొట్టాలని, హిందువులను విడగొట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదేం కుట్ర? 100% ఇది కుట్ర. దళితుల్ని గుడిలోకి రానిస్తారా వీళ్ళు? నన్నే రానియలేదు అన్నారు. ఆ మాట అంతకు నోరా మోరే? అది ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు తిరుపతి గుడికి? ఎన్నడూ పోలేదా నువ్వు తిరుపతి గుడికి? ముఖ్యమంత్రి కాకంటే ముందు ఎన్నడూ ప్రతిపక్ష నాయకుడికి రాలేదా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? నువ్వు అధికారంలోకి వచ్చినాక దళితులకు చేసింది ఏంది? పేరుకు హోంమంత్రిని ఒక ఆమె ఆడ పెట్టేసి మిగతా అంతా నువ్వే నడిపించినావు కదా. పోలీసు వాళ్ళందరూ నువ్వు చెప్పినట్టే చేసినావు కదా. ఆఖరికి పాప మా హోంమంత్రికి తెలియకుండా ఎన్నెన్నో కేసులు అయినాయి మీ రాష్ట్రంలో. అన్నీ వస్తున్నాయి కదా రోజు బయటికి. సో అందుకని నీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంలోకి దళితుల పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల తిరుపతికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క దళితుడిని రానియలేదా? నీ దగ్గర లెక్కలు ఉన్నాయా? రోజు ఎంతమంది దళితులు అక్కడ గుడికి పోతున్నారో నీకు తెలుసా? ఎందుకు దళితుల వ్యవస్థను ఎందుకు తీసుకొస్తా ఉన్నా అందులోకి? అంటే నీకు రక్షణ కావాలనుకుంటే ఇంకొకరి రక్షణకు తెచ్చుకుంటున్నావు అంతే. ఇవన్నీ హిందూ సమాజం లోపల తీసుకొచ్చేటువంటి వ్యతిరేక భావన తెచ్చుతానికి జరిగేటువంటి ప్రయత్నం. అందుకని హిందూ బంధువులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. మన మతం గురించి ఇంకొకటి మాట్లాడేంది, మన మతం గురించి ఇంకొకటి చెప్పుడేంది, ఎవడో వచ్చి చెప్తే మనం నేర్చుకున్నాడేంది? ఏది మంచి ఏది చెడు తెలియనంత అమాయకులు కాదు కదా హిందువులు. పరమతాలని వాళ్ళు సంయమనంతో చూస్తున్నారు, పరమతాలని ప్రేమిస్తున్నారు. దాని అర్థం వీళ్ళకి ఏం తెలియదని కాదు. మీరు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తుంటే కూడా భరిస్తుంది సమాజం. ఎందుకంటే తెలియని వాళ్ళు పాపం అమాయకులు, గొర్రెలు తప్పులు చేస్తున్నాయి భరించదాలే అనుకుంటారు. కొయ్యాలనుకున్నప్పుడు కోస్తారు కదా గొర్రెని. దసరా వస్తే కోతారా కొయ్యారా? బక్రీద్ వస్తే కోతారా కొయ్యారా? కోయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కోసిరు ప్రజలకు, అంతే. ఏముంటుంది? హైడ్రా విషయానికి వద్దాం. హైడ్రా విషయంలో అధికారులే ఇదంతా చేస్తున్నారు. అధికారులు చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఐఏఎస్లే చాలా మంది ఒక రూట్ మ్యాప్లు ఇచ్చి ఇక్కడ చాలా డబ్బు ఉంది, ఇది మూసి ప్రక్షాళన కాదు వేరే అజెండా ఉంది అని మాట్లాడుతున్నారు. మీరు ఎలా అబ్జర్వ్ చేశారు ఈ విషయాల మీద? మీ కామెంట్ ఏంటి? సో ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా తన చుట్టూ ఉండేటువంటి ఐఏఎస్ అధికారుల సలహాలు సూచనలు వింటాడు. ఏది ప్రజాహితం కోరి చెప్తున్నారు, ఏది వాళ్ళ పర్సనల్ ఎజెండాతో చెప్తున్నారు అనేటువంటి డిస్క్రిప్షన్ ఆ కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది, ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరున్నా, రేపు మీరు వచ్చినా, నేను వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఆ కుర్చీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి అధికారులు బ్రీఫింగ్ చేస్తారు. దాంట్లో ఏది ప్రజాహితాన్ని కోరి చేస్తున్నారు, ఏది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నారు అని తెలుసుకోలేనంత అమాయకులం కాదు కదా. దశాబ్దాల పాటు జన జీవితంలో ఉండి 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 ఆ కుర్చీకి వస్తాం కదా. ఆ మాత్రం కూడా సమస్యను అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? డెఫినెట్గా వీ హ్యావ్ ఎన్ ఐడియా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఐఏఎస్ లేకుండా ప్రభుత్వం నడవదు, సెక్రటరియట్ నడవదు కదా. నడిపించాల్సిందే కదా.
అట్లాంటప్పుడు వాళ్ళ సలహాలు ఎంతవరకు వినాలి, ఎంతవరకు చూడాలనేది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. హోప్ దట్ మంచి జరగాలని కోరుకుంటాం, చెడు జరిగినప్పుడు తప్పకుండా తిడతాం. ఫైనల్గా తెలంగాణ సమాజానికి ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రిగా? ఇంకా నేను ఆ కుర్చీలోకి రాలేదు. మా పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మేము సలహాలు ఇస్తాం. పక్క పార్టీలు ఉన్నప్పుడు మేము సలహాలు ఎందుకు ఇవ్వాలి? మా పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రజాహితం కోసం ఏం చేయాలో నేను మా నాయకులకు మేము చెప్తాం. సరిగ్గా వాళ్ళు పాటించని వాటి గురించి మీరు బయటకు వచ్చి పోరాటాలు మరి చేస్తున్నారు, ఒక క్వశ్చన్ అఖిలపక్షం చేస్తున్నారు కదా. ఒక అఖిలపక్షం పెట్టమనండి. అఖిలపక్షంలో అందరు వినేటప్పుడు చెప్తాం. సమాజానికి ఉపయోగపడాలంటే చెరువులు కుంటలు శుద్ధి చేయండి అని చెప్తాం. హైకోర్టు చెప్పినట్టు 2252 చెరువులు కుంటల్ని పునరుద్ధరించండి అంటాం. ఇది ఒకప్పుడు భాగ్యనగరం, ఇలా దాన్ని మీరు ఎట్లా బాధల నగరంగా మారుస్తారో చూడండి. భాగ్యనగరం విరాజిల్లాలని కోరుకుంటాం. భాగ్యనగరంలో చెరువులు కుంటలు పరిరక్షించబడాలని కోరుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్తారు కదా, మా పాలమూరుకి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని చాలా మంది బతకడానికి వచ్చిర్రని. ఆ బతకడానికి వచ్చిన పేదింటి బిడ్డల్ని కూడా కాపాడుకుందామని చెప్తాం. భాగ్యనగరం చుట్టూ ఆకాశహార్మ్యాలు కాదు కట్టాల్సింది, ఉండేందుకు 2 రూములు కూడా కట్టియాల్సిన అవసరం మన మీద ఉందని గుర్తు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ళు కష్టపడి కట్టినామని చెప్పిన కొల్లూరు పక్కన ఉన్న డబుల్ బెడ్రూముల్ని గరీబులకు వెంటనే ఇవ్వంటే నువ్వు వచ్చి 10 నెలలు అయింది, నువ్వెందుకు ఇస్తలేవు? ఆయన ఇవ్వలేదని అప్పుడు తిడితివి. ఇప్పుడు నువ్వని ఇవ్వాలి కదా, మరి నువ్వెందుకు ఇస్తలేవు? 10 నెలలు పడుతుందా ఒక ప్రభుత్వానికి? ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి. 100 కోట్లు ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. కొల్లూరు కాడ, శంషాబాద్ కాడ, ఆడ ఈడ అన్ని కట్టుకుంటూ వచ్చిర్రు. ఇవ్వాలనా వద్దా? కూలిపోయేదాకా వాటికి పూజన చేద్దామా? భూమి పూజని ఎవరికో ఒకరికైతే ఇవ్వాలి కదా, గరీబోడికి, ఇల్లు లేని గరీబోడికి. ఇగో ఇవి జరగాల్సినవి ఉన్నాయి. మీరు కట్టినవి రాజీవ్ గాంధీ పేరు మీద కట్టిన రాజీవ్ స్వగృహ ఇల్లు కూడా ఉన్నాయి ఇంకా హైదరాబాద్లో. పంచుండ్రు అంటున్నాయి ఇల్లు లేనోనికి. మూసీ నదిలో కొట్టుకుపోతున్నటువంటి మురికి కూపాల్లో బతుకుతున్నటువంటి పేదోళ్ళకి కన్విన్స్ చేయండి. అక్కా చెల్లెని వాళ్ళ కన్విన్స్ చేసి తీసుకుపోయి ఉంచుండ్రు అక్కడ. ఇంకా వాళ్ళకు ప్లాట్ ఇన్ రోడ్డు ఉన్నా నేను కోకాపేటలో. అరే నేను మాట్లాడినట్టు ఒకరు మాట్లాడినరా చెప్పండి. కాంగ్రెస్ లో భిన్న స్వరాలు ఉన్నాయి. ఎల్బీ నగర్ లో పోటీ చేసిన ఆయన అంటాడు నేను వకాలత్ చేస్తా, మీ తరఫున ఒక్క గడపర పెట్టినా నేను అడ్డమొత్తా అంటాడు. ఈ మాట మాకెందుకు చెప్తున్నావు? టీవీలకు ఎందుకు చెప్తున్నావు? పోయి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పు, మీ పార్టీ వాడు కదా. సంగారెడ్డిలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా అని ఇంకొక మాట చెప్తాడు. అన్ని గులగొట్టురా పోయి హైడ్రా అంటే మొత్తం సంగారెడ్డికి కూడా రావాలంటాడు. సో భిన్న స్వరాలు మీ పార్టీలో వస్తున్నాయి కాబట్టి ఒక అఖిలపక్షం పిలవండి ముఖ్యమంత్రి గారు. అన్ని పార్టీల అభిప్రాయాలను వినండి. ప్రజాస్వామ్యం స్ఫూర్తే మెజార్టీని గౌరవించడం. మెజార్టీ ప్రజల వాదన విన్న తర్వాత ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు నిర్ణయం తీసుకోండి. అది మంచిదా చెడ్డదా 5 ఏళ్ల తర్వాత ప్రజలు తెలుస్తారు. అయితే 10 ఏళ్ల పాలనలో ఎంత బద్నాం అయిందో బీఆర్ఎస్, 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ అంత బద్నాం అయిందని మాట్లాడారు. అంటే ఏ విషయంలో? అన్ని విషయాల్లో బదనాం అవుతా ఉన్నారు. ఎక్కడైతే లేరు చెప్పు. ధరణి మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాళ్ళు ఇవ్వలే, మేము ఇస్తామన్నారు. వాళ్ళు 3 ఇస్తే నేను 4 ఇస్తా అన్నావు. ఇచ్చినవా? ఇవ్వలేదు. ఆడబిడ్డలందరూ కూడా మనిషికి 2,500 ఇస్తా అన్నావు. గృహలక్ష్మి అన్నావు. వచ్చిందా గృహలక్ష్మి? వచ్చిందా తల్లి? బస్సులు ఫ్రీ ఇచ్చి ఇచ్చినవని సపోర్ట్లు కొట్టుకుంటున్నారు. 2,500 ఇస్తావా? బస్సులు ఫ్రీకి ఇస్తావా? బస్సులు ఫ్రీ ఇవ్వగలిగిన నువ్వు 2,500 ఎందుకు ఇస్తలేవు? ఇవ్వాలనా వద్దా? దొడ్డు ఓట్లు సన్న ఓట్లు అనే తేడా లేకుండా 500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చిరా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆడబిడ్డలకి ఇంకా స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? కాలేజీకి పోయి ఆడపిల్లలకి వచ్చినాయా? ఇందిరా మిల్లు కట్టిస్తామన్నారు. వచ్చినాయా? ఏం తేడా ఉంది మీకు వాళ్ళకి మధ్యలో? ఏం తేడా లేదు. 2 ప్రభుత్వాలు అంతే. గద్దెనెక్కేదాకా ఒకటి, గద్దెనెక్కిన తర్వాత ఇంకొకటి. నీకెంత నాకెంత తప్పుడు. ఇప్పుడు ఇంకోటి ఏం లేదు. మీకు మోదీజీ మీద ప్రేమ, లేకపోతే ఆయన ఎవరైనా క్వశ్చన్ చేస్తే కోపమా? రాహుల్ గాంధీ గారి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? అసలు ఆ అమ్మాయి పెళ్ళయిందా, లేకపోతే ఆయన పక్కన ఫోటోలు తీయించుకోవడం ఏంటి? పిల్లలు ఉన్నారా? దీనికి క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పాలి అంటూ ఇంటి వరకు వెళ్ళిన పరిస్థితి చూసాం. ఎందుకు? నేను అడిగినట్లు మీకు అంత తప్పు కనబడిందా? అంటే ఆయన క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ చూసి ఆయన మోదీజీని క్వశ్చన్ చేసినందుకే ఆయన్ని వ్యక్తిగతంగా మీరు వెళ్ళి క్వశ్చన్ చేశారు అనేది విమర్శ. హిండెన్బర్గ్ ఏంది? ఎక్కడికి వెళ్ళింది హిండెన్బర్గ్? బయట దేశానికి సంబంధించిన ఏదో చిన్న కాగితం ముక్క. రోజు వచ్చే పేపర్ కూడా కాదు, రోజు కనబడే టీవీ కాదు. అలా రాసిన ఆయన ఎవరు? జార్జ్ సోరెన్ అనే అతను రాసినాడు. ఎవరు జార్జ్ సోరెన్? భారతదేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావాలని, నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం విఫల భారతం కావాలని, ఈ దేశం విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్న ఒక మూర్ఖుడు. షేర్ మార్కెట్లో షేర్లు అమ్ముకునే ఒక దళారి, పక్కా భాషలో ఊరు భాషలో చెప్పాలంటే ఒక బ్రోకరు, ఒక చెత్తనా కొడుకుతోటి ఒక వార్త రాపిచ్చి ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక పేపర్లో 2 లైన్లు వస్తే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరు ధర్నాలు చేసి మోడీ గారి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసి ముఖ్యమంత్రులు కూడా ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకుని వచ్చి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఇంత బాధ్యతారహితంగా
ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న ఒక ఎంపీ బిహేవ్ చేసినప్పుడు 543 మంది ఎంపీలలో మీరు ఒక ఎంపీ, మీకు హిండెన్బర్గ్ అనే పేపర్ నచ్చింది, సంతోషం. రఘునందన్ రావు కూడా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 543 మంది ఎంపీలలో రఘునందన్ కూడా ఒక ఎంపీ. రఘునందన్కి భారతదేశంలో నడిచేటువంటి ఒక పత్రిక నచ్చింది. ఒకప్పుడు భారతదేశంలో పుట్టి ముంబైలో ఎదిగిన బ్లిడ్జ్ అనే పత్రిక కనబడ్డది. అది బాంగ్లా మ్యాగజైనా? భారతదేశంలో పుట్టింది, భారతదేశంలో పెరిగింది, భారతీయుడు స్థాపించిండు, వివిధ దేశాలకు అది కూడా ఎదిగింది, సంతోషించురు. ఒక భారతీయుడు పెట్టిన పత్రిక విదేశాలలో కూడా పోయిందనే సంతోషించుర్రి. పత్రిక పేరు బ్లిడ్జ్. దాంట్లో ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ప్రముఖ రిపోర్టర్ రాసిండు. ఒక వార్త కనబడ్డది నాకు, అలా అందమైన బొమ్మలు కనబడ్డాయి నాకు. ఈ బొమ్మలు ఎవరైనా చూస్తే రాహుల్ గాంధీ గారి పక్కన ఇంకెవరియో బొమ్మలు కనబడ్డాయి. నాకు డౌట్ వచ్చింది, సరే రాహుల్ గాంధీ గారు ఆ పేపర్ చదివిన రోజు చదవలేదు అని, రాహుల్ గాంధీ ఇంకా తల్లిసాటు బిడ్డనే కాబట్టి, ఇల్లు ఖాళీ చేసిపోయి అమ్మతోటే ఉంటుండు కాబట్టి కనీసం వాళ్ళ అమ్మగారి నన్ను అడిగొద్దామని చెప్పి, జనరల్గా సమాజంలో కొడుకు తప్పు చేస్తే తల్లిని అడుగుతారు కదా, అందుకని మా హిందూ ధర్మం ప్రకారం అట్లే ఉంటుంది, అమ్మ నాన్న బాధ్యత తీసుకోవాలి, లేకపోతే చదువు చెప్పిన సార్ బాధ్యత తీసుకోవాలి కాబట్టి సార్ తల్లి దగ్గరికి పోయి అడిగొద్దామని పోయినా. అలా తప్పేం కనబడేది. మీకు హిండెన్బర్గ్ నచ్చింది, నాకు బ్లిడ్జ్ నచ్చింది. మీకు నచ్చింది మీరు చెప్పారు, నాకు నచ్చింది నేను చెప్పిన. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఒక ఎంపీ, నేను ఒక ఎంపీ, వస్తుందా దానికి ఆన్సర్? అంత ధైర్యం ఉందా? అవును, మరి నీ స్టాండ్ ఏందనేది నాకు కావాలి కదా. ఇప్పుడు మీరు వెన్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్, నేను మీద ఒక ఏళ్ళు చూపిస్తున్నా, నా దగ్గర 4 ఏళ్ళు రివర్స్ నాకే చూపిస్తున్నాయి కదా, ఆ మాత్రం కూడా ఉండాలనే వద్దా అనేది నేను వాళ్ళని అడగడానికి వెళ్ళాను. అది తప్పైతే ఆ పేపర్ మీద తప్పని నేను మీకు సపోర్ట్ చేస్తున్నా. ఇంకా ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద ఇట్లాంటి బూతు వార్తలు రాస్తే స్పందించండి బాబు అని అడుగుతున్నా. నిద్రపోకురి కాంగ్రెస్ నాయకులారా అని అడిగిన, తప్పేముంది అందులో? నేను ఎవరైనా బూతు తిట్టినా? పెళ్ళి అయితే అయిందని చెప్పుర్రి, కాకపోతే కాలేదని చెప్పుండ్రి. ఆ పేపర్ డైరెక్ట్ రాసింది, ఓ కొడుకున్నాడని, ఓ బిడ్డ ఉన్నదని, వాళ్ళకి 16 ఏళ్ళని, వాళ్ళకి 18 ఏళ్ళని, వాళ్ళ పేర్లు, ఊర్లు, అడ్రస్లు కూడా రాసిర్రు. అది కూడా నా తప్పేనా? మీకు హిండెన్బర్గ్ కరెక్ట్ అనిపించింది, నాకు బ్లిడ్జ్ కరెక్ట్ అనిపించింది. కంపారిజన్ చేసే అధికారం కూడా ఒక ఎంపీగా నాకు లేదా? దానికి మోడీ గారిని విమర్శించడం, వాస్తవాలు మాట్లాడుండ్రి. ఎస్, మోడీ గారు మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఈ దేశం మెచ్చిన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు. ఈ ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు ఉంటే కూలిపోతున్న ఒక అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడు చెప్పిండు 4 రోజుల క్రితం. ఏమని? రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలకాలంటే, శాంతి చర్చలు జరగాలంటే మధ్యవర్తిత్వం నరేంద్ర మోడీ జరపాలని అడిగిండు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అడిగిండు. మన దేశంలో కొన్ని మేధావులు, కొన్ని ఈ రంగులు ఆ రంగులకు సంబంధించిన టీవీ ఛానళ్ళు, సొంత కవిత్వం పైత్యం ఎక్కువైన వాళ్ళు పొద్దుగాలైతే మోడీని విమర్శిస్తారు, ఆఖరికి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య లేదా భర్త కూడా వాళ్ళు చెప్తే ఓటేయరు. అసొంటి వాళ్ళు కూడా టీవీలో కూర్చొని మోడీని తిడతారు. ఇక మాకేం రోషన్ రావద్దా? అయితే రోషం వచ్చి అడిగిన క్వశ్చన్ ఇది. ఉప్పు కారం తినొద్దా? అయితే రోషం వచ్చి అడిగిన క్వశ్చన్ ఇది. అరే రోషన్ రావాలా వద్దా అని అడుగుతుంది. నేను పౌరుషంగా వద్దు అని చెప్పి నేను పోయి రాహుల్ గాంధీ మీద కోడిగుడ్లు వేయలే. నేను రాహుల్ గాంధీ ఇంటి మీదకి పోయి కోడిగుడ్లు వేయలే, రాళ్ళేయలేదు. అమ్మ, మా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుని గురించి ఇంత అందమైన బొమ్మలు వేసి రాసిర్రు, ఈ అందమైన బొమ్మలకి ఏమైనా ఉంటే చూడు తల్లి అని తల్లిని అడిగేందుకు పోయినా. నేను ఎక్కడైనా బూతు మాట్లాడినా? అమ్మానే మాట్లాడినా. నేను ఇంత గౌరవంగా మాట్లాడితే కూడా మీరు తప్పు చేస్తే ఎట్లండి? రఘునందన్ గారు, జమిలీ ఎలక్షన్స్ అనేవి లాభమా నష్టమా దేశానికి? సో ఎన్నికలతోటి లాభ నష్టాలు ఉండవు తల్లి. ఎన్నికలు అనేవి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతాయి, ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి యొక్క పాలన ఎట్లుందని ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలు. సో ఎన్నికల విషయం లోపల రకరకాల పార్టీలకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తుల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సుమారు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో రకరకాల వ్యక్తులకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మూర్ఖంగా దాన్ని వ్యతిరేకిస్తామనడాన్ని మాత్రం నేను తప్పు పడతాను. ఎందుకంటే 1952లో మొదటిసారి ఈ దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. దీప గారు, మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఇన్ని యూట్యూబులు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇంతమంది విశ్లేషకులు లేరు, ఇంతమంది మేధావులు లేరు. అయినా జనం దేశమంతా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఓట్లు వేసిండ్రా. 1952లో వేసిండ్రు, 1957లో కూడా వేసిండ్రు, 1962లో వేసిండ్రు, 1967లో కూడా వేసిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అక్షరాస్యత తక్కువ ఉన్నప్పుడు, టీవీ ఛానళ్ళు లేనప్పుడు, చైతన్యవంతమైనటువంటి ఇంత గొప్ప చర్చలు లేనప్పుడు ప్రజలు విఘ్నతతోటి శాసనసభలకి పార్లమెంట్లకి డిఫరెంట్ పార్టీలను ఎన్నుకున్నారు. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం గెలిచింది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదా తల్లి. అంత గొప్పగా ప్రజలు 1952లోనే తమ విచక్షణని ప్రదర్శించిన ఈ గడ్డ మీద
మీరు 2024 తర్వాత ఉమ్, జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం వస్తే ఎవరిని తప్పుపట్టాలనుకుంటున్నారు మీరు? ప్రజల్ని తప్పుపట్టాలనుకుంటున్నారా? ప్రజలకు ఏ పార్టీ కోటేయాలని తెలియదా? ఉమ్, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు వేయకపోదురా? ఇంతకుముందు తెలంగాణలో కూడా జమిలే ఉండే కదా. కేసీఆర్ గారు అంటే వచ్చిన తర్వాత 2018లో కదా ఆయన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలను వేరు వేరు చేసి చూపెట్టింది. అంతకుముందు రెండు కలిపి ఒకటేసారి జరుగుతుంటుండే కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతలేవా? yeah. జరుగుతున్నాయి కదా, చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా. సో జమిలీ ఏదో ఇలా కొత్తగా నరేంద్ర మోడీ గారు తెచ్చిరా? ఇంతకుముందు ఈ దేశ ప్రజలు ఎప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకటేసారి ఓట్లు వేయలేదా? 4 సార్లు వేసిర్రు తల్లి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వేసిర్రు. ఇప్పుడు పైత్యం ప్రజలకు లేదు. ప్రజలు చాలా మంచోళ్ళు, చాలా విఘ్నులు, చాలా మేధావులు, గొప్పగా ఆలోచిస్తారు. ఎవరికి ఎప్పుడు కర్రగాల్చి వాత పెట్టాలని ప్రజలకు తెలిసినంత ఎవరికి తెలియదు. దుర్మార్గం ఏంది? రాజకీయ పార్టీల పంచాయతీ. ఒక రాజకీయ నాయకుడిగా మీకు మీరు వచ్చిన రాజకీయ పంచాయతీ నాయకుల్ని దుర్మార్గులు పార్టీలో ఇట్లా రాజకీయ ఆలోచిస్తున్నా పార్టీల ఆలోచన విధానాన్ని తప్పుపడుతున్నా. నరేంద్ర మోడీ గారు తెస్తారు కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇదేం మూర్ఖత్వం? నిజంగా ఇట్లాంటి ఆలోచన తీరుతోనే వ్యతిరేకిస్తున్నారని నమ్ముతున్నారు. ఏముంది మరి, తప్పేముంది చెప్పండి. 1952లో జనం వేయగలిగినప్పుడు, 57లో వేయగలిగినప్పుడు, 62లో వేసినప్పుడు, 67లో వేసినప్పుడు దీప గారు 2029లో వేయలేరా ప్రజలు? ఇంత టెక్నాలజీ కానీ పెరిగింది. అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడలేదు. ఉంటే ఏమైతుంది? అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆలోచన ఉంటే విధానాలు నష్టమేంది? వేరు, ఇప్పుడు వేరు కదా. ప్రాంతీయ పార్టీలు ఉంటే మీకు వచ్చిన నష్టమైంది? ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టమైంది అంటున్నా. ఏ నష్టం లేదు. ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజల్ని మీరు అమాయకులుగా చూడకండి దయచేసి. మీరు ఇంత రోజు పొద్దున్నేస్తే టీవీలు పెట్టి ఇంత చైతన్యం చేస్తారు కదా ప్రజల్ని. మీరు ఇన్ని చర్చలు పెట్టి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అందజేస్తున్నారు కదా. ఇంకా ప్రజల్ని అమాయకులని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ప్రజలు చాలా విఘ్నులు. దే నో హౌ టు ఓట్ అండ్ వాట్ టు ఓట్ అండ్ వేర్ టు ఓట్ అనేది కూడా తెలుసు. రైట్. పల్లెటూర్లలో మీరు చూడరు, ఎప్పుడన్నా పోలింగ్ అయిన తెల్లారి పేపర్లో ఫోటోలు తీసి చూడరు. 90 ఏళ్ళ వృద్ధురాలు వచ్చి ఓటేస్తుంది. మంచం మీద ఎత్తుకొని వస్తే చేసిపోతుంది ఓటు. కాళ్ళు చేతులు ఇరిగిపోతే స్ట్రెచ్చర్ మీద వచ్చి ఓటు వేసిపోతారు. మీ బంజారా హిల్స్ వాళ్ళు, జూబ్లీ హిల్స్ వాళ్ళు సెలవు వచ్చిందని పోయి ఆడేడ మాళ్ళల్లో కూర్చుంటారు, ఓట్లు వేయరు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ డెమోక్రసీ పరిడవిల్లుతుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 90 ఏళ్ళ అవ్వ కూడా చెప్తుంది, బిడ్డ నేను ఓటు వేయకపోతే అవ్వ ఎందుకు ఈ కష్టం నీకు, ఇంత పెద్దదానికి ఎందుకు వచ్చినావు అంటే, బిడ్డ నేను ఓటు వేయకపోతే జనాభా లెక్కలలో లేనట్టు అని చెప్తుంది అవ్వ. ఆ అవ్వకున్నటువంటి ఇంగిత జ్ఞానం మిగతా వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నా నేను. ఇంకా అవ్వ 90 ఏళ్ళ ముసలవ్వ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది ఓటేసేటువంటి శక్తి ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలకు ఓటేసినందుకు ఇది లేదు. జమిలీ వస్తే ఎవరికో నష్టం. ఎవరికి నష్టం అవుతుంది జమిలీ వస్తే? ఎందుకు భయపడుతున్నారు జమిలీకి? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 4 సార్లు జరిగినాయి. అంటే 20 సంవత్సరాలు జమిలీ ఎన్నికలు జరిగితే ఇబ్బంది కాలేదు. కాంగ్రెస్ చేస్తే మంచిది, బీజేపీ చేస్తే అమ్మ మోడీ గారికి పేరు వస్తుంది. నో 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 నో. ఎందుకు వద్దంటున్నావు చెప్పండి, ఏముండదు అట్లా. ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యువర్ ఐడియాలజీ? అది చెప్పు అంటున్నాను నేను. దాని మీద చర్చ పెట్టండి. ఎస్ వీఆర్ రెడీ ఫర్ డిబేట్. డిబేట్ చేద్దాం, డెమోక్రసీని బతికిద్దాం, ఇంకా మెరుగ్గా డెమోక్రసీ ఉండేలాగా చూద్దాం. కానీ గుడ్డిగా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఇది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇదే మూర్ఖత్వం. మోడీ గారిని ప్రపంచం మెచ్చుకుంటుంది. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని లేకుండా ప్రతి దేశం పొగుడుతుంది నరేంద్ర మోడీ గారిని. మీకేమైంది? కళ్ళు నుంచి చూడలేని కబోదుల్లాగా ఈ దేశ హితాన్ని కోరుకోలేనటువంటి జార్జ్ సొరైన్ లాంటి మూర్ఖులుగా అంత ఎందుకు వాడుతున్నారు? పేమెంట్ ఆర్టిస్టులుగా మేధావులుగా మిగిలిపోకుండా నేను ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి ఎలాబొరేటెడ్ గా ఆన్సర్స్ చేశారు. నేను షార్ప్ గా క్వశ్చన్ అడుగుతాను, అంతే షార్ప్ గా మీరు ఆన్సర్ కూడా 1 స్టేట్మెంట్ లో చెప్పాలి. హైడ్రా పనితీరు ఏ విధంగా ఉంది? ఇంకా మెరుగుపరుచుకోవాలి. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? సుతిలేని సంసారం నడిపిస్తున్నాడు. కేసీఆర్ గారి వైఖరి ఎలా ఉంది? కేసీఆర్ గారు కనబడటం లేదు. కేటీఆర్ హరీష్ రావు పోరాటం ఎలా ఉంది? ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది? సో నేనంటే గొప్ప అని కొట్లాడుకుంటున్నారు, కానీ ప్రజల పక్షాన లేరు వాళ్ళిద్దరు. మీడియాలో స్పేస్ కోసం ఆరాటపడుతున్నారు. ఈటెల రాజేందర్ గారు హైడ్రా మీద మాట్లాడుతూ మూసీ కోసం కొంత పోరాటం చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడిగా ప్రజల కష్టాల గురించి మాట్లాడేటువంటి అధికారం ప్రతి పార్టీలో ఉండేటువంటి నాయకులకు ఉంటుంది. అట్లే వారు కూడా మాట్లాడినారు. స్వాగతిస్తారు. రైట్ రఘునందన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్.